అందుకే మనకు ఆ సోమస్కంద స్వరూపం ఎక్కడుంటుంది అంటే, తిరుమలలో మనం కొండ మీద స్వామిని దర్శనం చేస్తాం. కింద తిరుపతిలో కపిలతీర్థం ఉంది. కపిలతీర్థంలో కపిలేశ్వరుణ్ణి దర్శనం చేసి కామాక్షి పరదేవతని దర్శనం చేశాక బయటికి వస్తే సుబ్రహ్మణ్యుడి యొక్క అద్భుతమైన దేవాలయం ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య దేవాలయం పక్కన అరుగులు ఉంటాయి. ఆ అరుగుల మీద ఈ సోమాస్కంధ స్వరూపం నిలబెట్టబడి ఉంటుంది. అది పరమశివుడి యొక్క ఉత్సవమూర్తిగా సోమాస్కందమూర్తినే తీసుకుని వెడుతూ ఉంటారు. అసలు దేవాలయాలే సోమాస్కంద స్వరూపంగా ఏర్పడి ఉంటాయి. అటువంటప్పుడు ఏదైనా ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఆ 3 దేవాలయాల్ని అలా దర్శనం చేయడం కూడా సోమస్కంద స్వరూప దర్శనమే. అటువంటి అపురూపమైనటువంటి దర్శనం భారతదేశం మొత్తం మీద ఒక్క కాంచీపురంలోనే ఉంది. కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడికి కామాక్షికి మధ్యలో కుమారకోష్టం ఉంటుంది. కుమారకోష్టం సుబ్రహ్మణ్యుడు, అటు పరమేశ్వరుడు ఇటు పార్వతీదేవి, మధ్యలో సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సోమాస్కంద, స ఉమాస్కంద, ఉమాదేవితో స్కందుడితో కలిసి ఉన్నటువంటి పరమాత్మ. అందుకే కాంచీపురంలో ఏదైనా ఎత్తైన ప్రదేశం నుంచి ఆ 3 దేవాలయాల శిఖరాలు చూసినా సరే సోమాస్కంద స్వరూపాన్ని దర్శనం చేసేసినట్టే.